పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. పంచాయతీ సిబ్బంది కారోబార్ కార్మికుడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో సోమవారం పంచాయతీ కార్మికులతో కలిసి శనివారం రోజున కారోబార్ కార్మికుడిపై జరిగిన దాడికి నిరసనగా విలేకరుల సమావేశం నిర్వహించి కొప్పల శంకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల భద్రత లేకుండా, భరోసా లేకుండా ప్రజల్లో చులకన భావంతో చూస్తున్నారని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది పైన నానా దుర్భాషలాడి దాడి చేసిన వ్యక్తులపై వెంటనే పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి దిగుతాయని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ విధులను నోటీసులు ఇచ్చి బహిష్కరిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొత్తూరు మల్లయ్య, మండల నాయకులు రాచపల్లి ముగిలి, చందగల కుమార్, రాకేష్, దేవేందర్, మల్లేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పొద్దున 7 గంటలకు పరిశుద్ధ పాలనలో భాగంగా విసేడుతో మా సిబ్బందితో మేము పోయి పరిశుద్ధ పనులు చేస్తుండగా లోకిని శంకర్, లోకిని కుటుంబ సభ్యులు అందరూ మా మీద నానా బూతులతో దుర్భాషలు ఆడి బాగా చేసుకున్నారు. కాబట్టి దయచేసి మా సిబ్బందికి ఎలాంటి భయం లేకుండా ఉండడానికే అతనిపై కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కారోబారు, మరి ఇదే గ్రామంలో ఒక ఇంటి యజమాని మురుగునీరు మొత్తం రోడ్డు మీదకి వస్తుంటే దాన్ని శుభ్రం చేస్తూ కాలువ తీస్తున్న సందర్భంలో మరి ఆ ఇంటికి చెందిన యజమాని వచ్చి ఆ విధి నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బందిని, కారోబారును తన ఇష్టానుసారంగా దుర్భాషలాడి మీదికి వచ్చి చేసుకున్న విషయం 2 రోజులు అవుతుంది. ఏదైతే 2వ శనివారం రోజు మరి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వెంటనే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఏదైతే నానా బూతులు వీడుతూ చేసుకొని దాడి చేసినటువంటి ఆ వ్యక్తిపై వెంటనే కేసు ఫైల్ చేయాలని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ సిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చేసేదే ఊరి కోసం నిరంతరం మరి ఉదయం లేస్తే రాత్రి వరకు కూడా మరి వారి పనులు నిర్వహిస్తున్నారు. ఇవాళ వీధి లైట్లు వేయడం కానీ, మంచినీరు పెట్టడం కానీ, లేకపోతే బిల్లులు వసూలు చేయడం కానీ, ప్రజలకు వానాకాల సీజన్లో మరి చెత్త చెదరం లేకుండా మరి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కనీస భద్రత లేకుండా, సిబ్బంది అంటే గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా నానా బూతులు తిట్టి వీళ్ళు సఫాయి వాళ్ళు కదా, లేకపోతే వీళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది కదా, ఏం చేస్తారు అనే విధంగా ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే మీ ప్రభుత్వానికి చెప్పినాం. ఎందుకంటే ఎవరైనా విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కానీ విధులకు ఆటంకం కలిగిస్తే ఎలాగైతే నాన్ బెయిలబుల్ కేసు పెడతారో మరి ఆ రకంగా కేసు ఫైల్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా మండల వ్యాప్తంగా, ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ ఐక్యం చేసి ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన దిగుతాం. అవసరమైతే మరి సమ్మె నోటీస్ ఇచ్చి కూడా గ్రామ పంచాయతీలో మొత్తం విధులను కూడా బహిష్కరిస్తామని తెలియజేస్తూ